జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. మనకి ధనుర్మాసం 26వ రోజుకి వచ్చేసాము. ప్రతిరోజు ఒక గొప్ప విశేషం. ఎందుకంటే మనం ముఖాముఖిగా కృష్ణుడితో సంభాషిస్తున్నాం అమ్మవారితో పాటు. ఇక్కడ ఏమడుగుతున్నారో చూద్దాం. మాలే మణివన్నా మార్గాళి நீராடுவான் மேலையார் செய்யவனகள் வேண்டுவன கேட்டியேல் யாலத்தை எல்லாம் நடுங்க முரளவன பாலன்ன வண்ணத்து உன்ன பாஞ்ச ஜென்ன செய்யனமே போலவன் செங்ககள் போயப்பாடு உடையனவே சால பெரும் பறை பல்லாண்டு இசைப்பாரே கோல விளக்குடியே விதானமே అలిన్ ఇలియేయాయ్ అర్ ఏలో రెంబావాయ్. ఆశ్రిత వ్యామోహం కలవాడ, ఇంద్ర నీలమణి పోలిన కాంతియు స్వభావం కలవాడ, అఘటితమైన సామర్థ్యం చే చిన్న మర్యాకుపై పరుణినవాడ, మేము మార్గశిర స్నానం చేయగోరి దానికి కావలసిన పరికరాలు అద్దించి నీ వద్దకు వచ్చాము. ఈ స్థాన వృతం మా పూర్వులు ఆచరించారు. నువ్వు వినచో దానికి కావాల్సిన పరికరాలు మేము విన్నవిస్తాం, కావాలని చెప్తాం. ఈ భూమండలం అంతా కూడా వణికినట్లుగా శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనే శంఖమును పోలిన శంఖాలు మాకు కావాలి. అలాగే విశాలమగు చాలా పెద్ద వలయను వాయిద్యము కావాలి. అలాగే మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపాలు కావాలి. ధ్వజాలు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరాలన్నీ కూడా మాకు కృప చేయని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించారు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి అన్నీ అడిగేస్తారు. ఇంకా అన్ని అడిగే స్వామి ఉంటాడా? స్వామి కూడా వాళ్ళతో పాటు రావాల్సిందే. కాబట్టి ఒక్కొక్కటి ఆలోచన ఉపాయంతో వీళ్ళు, ఎందుకంటే ఆ పక్కన అమ్మ ఉంది కదా, నీలాదేవి ఉంది కదా, అందుకని ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. జై శ్రీమన్నారాయణ.